హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ యూ ఆల్. దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మే 2వ తారీఖు అంటే నిన్న స్టార్ట్ అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు ఇంకా ఏ రకమైనటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండేటటువంటి విధంగా ఆ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా వివరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియోను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మీరు ఏ డాక్యుమెంట్స్ని పెట్టుకోవాలి, అప్లై చేయడానికంటే ముందు మీరు చేయాల్సినటువంటి పనులేంటి, అప్లై చేసేటటువంటి ప్రాసెస్లో కూడా మీరు ఖచ్చితంగా ఫాలో కావాల్సినటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి అన్ని విషయాలను కూడా ఈ పర్టికులర్ వీడియోలో మనం చర్చిస్తున్నాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఎవరెవరి దగ్గర అయితే సర్టిఫికేట్లు లేవో, ఎవరెవరి దగ్గర అయితే బోనాఫైడ్ సర్టిఫికేట్లు లేవో, అండ్ ఎవరికైతే జంప్ చేసినటువంటి క్లాసెస్ ఉంటాయో లేదా మీ స్కూల్ రికగ్నైజేషన్ లేదో, వీటన్నిటికీ కూడా ఏం చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లలో ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. ఓకే, ఆ పర్టికులర్ వీడియోస్ కనుక చూస్తే మీకు ఇంకా కొంత క్లారిటీ వస్తుంది. అయినప్పటికీ మీకు క్లారిటీ కనుక రాకపోతే మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రీవెన్స్ సెల్ అనేది ఉంటుంది. ఆ గ్రీవెన్స్ సెల్కి కనుక మీరు ఒక గ్రీవెన్స్ను రైజ్ చేయగలిగితే మీరు ఆ గ్రీవెన్స్ సెల్లో టీఎస్పీఎస్సీ మీకు అధికారికంగా సమాచారం ఇచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లోకి కనుక వెళ్తే మొదటగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి మాత్రమే పోవాలి. టీఎస్పీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏంటండి? టీఎస్పీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైటు tspsc.gov.in అని ఉంటుంది. అండ్ టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్స్కి సంబంధించినటువంటి ఈ సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఈ రకంగా ఉన్నటువంటి వెబ్సైట్లోకి మాత్రమే మీరు వెళ్ళాలి. వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో నుండి మీరు టీఎస్పీఎస్సీ అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళకూడదు. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే, మేము కనుక మొబైల్ నెంబర్ మర్చిపోతే ఏం చేయాలి అని అడుగుతారు. యూ కెన్ అప్డేట్ యువర్ ఓల్డ్ మొబైల్ నెంబర్ త్రూ ద అప్డేట్ మొబైల్ నంబర్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. మీరు మొబైల్ నెంబర్ మర్చిపోయినా లేదా మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలన్నా టీఎస్పీఎస్సీ ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది. యూ కెన్ గో త్రూ విత్ ఇట్. రెండవది, ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా సమస్య ఉంటే రైజ్ ఏ గ్రీవెన్స్. ఈ పర్టికులర్ దాంట్లోనే దీని కింద రైజ్ ఏ గ్రీవెన్స్ ఉంటుంది. ఆ గ్రీవెన్స్లో మీ యొక్క సమస్యను కనుక అక్కడ టైప్ చేస్తే టీఎస్పీఎస్సీ కొన్ని లక్షల మంది గ్రీవెన్స్ రైజ్ చేస్తారు. కాబట్టి మీరు 2 days 3 days 4 days అయినా కూడా వెయిట్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లలో వెబ్ నోట్ ఆన్ గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ 4/2022 ఉంది. ఒకవేళ మీరు నోటిఫికేషన్ ఇప్పటివరకు కనుక చూడకపోయి ఉంటే ఈ పర్టికులర్ దాని మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ మొత్తాన్ని కూడా చదవండి. చదవడం ద్వారా మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, ఏ పోస్టుకు మీరు అప్లై చేయవచ్చు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి. ఇప్పుడు దీంట్లో మీరు నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీరు ఏదన్నా సమస్య ఉంటే రైజ్ ఏ గ్రీవెన్స్. మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలి అని అంటే అప్డేట్ మొబైల్ నెంబర్ ఇన్ ఓటీఆర్. ఇప్పుడు మీరు ఓటీఆర్ని కనుక అప్డేట్ చేసి ఉండకపోతే ఎడిట్ ఓటీఆర్ అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఓటీఆర్ మొత్తాన్ని కూడా అప్డేట్ చేయండి. మీరు ఎక్కడ చదివారు, మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఎక్కడ జరిగింది, మీ 10th క్లాస్ ఎక్కడ జరిగింది, ఇంటర్మీడియట్ ఎక్కడ జరిగింది, ఈ అన్ని అంశాలను కూడా ఎడిట్ ఓటీఆర్లో మీరు నమోదు చేసుకోండి. లేదా కొత్తగా మేము ఇప్పుడే టీఎస్పీఎస్సీలోకి అడుగు పెడుతున్నాం, మాకు ఇంకా ఓటీఆర్ లేదు అని అంటే న్యూ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఉంది. ఆ పర్టికులర్ న్యూ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతం మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనేది నా ఓల్డ్ వీడియోస్లలో ఉంది. యూ కెన్ గో త్రూ విత్ ఇట్. తర్వాత అప్లికేషన్ ఫర్ ద గ్రూప్ 1 సర్వీసెస్ అని ఉంది కదా. దీని మీద మీరు క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఎవరు ఈ ఎడిట్ ఓటీఆర్ అనేటటువంటి ఆప్షన్ని చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ పర్టికులర్ విండో వస్తుందండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాండిడేట్ లాగిన్ అనేటటువంటి విండో వస్తుంది. దీంట్లో టీఎస్పీఎస్సీ ఐడి కనిపిస్తుంది కదా. ఈ టీఎస్పీఎస్సీ ఐడి, మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిని మీరు ఎంట్రీ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇప్పుడు సమస్య, చాలామందికి టీఎస్పీఎస్సీ ఐడి తెలియకపోతే ఇక్కడ ఇచ్చారు చూడండి, టు నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి అని చెప్పేసి
సో క్లిక్ హర్ అని ఉంది, అక్కడ క్లిక్ చేస్తే మీ టీఎస్పీఎస్సీ ఐడిని మీ ఆధార్ నంబర్ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఓటీఆర్, మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇస్తున్నారు. మీరు అసలు ఓటీఆర్నే రిజిస్ట్రేషన్ చేసుకోలేదనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ మీ ఓటీఆర్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ కనుక వస్తే మీ టీఎస్పీఎస్సీ ఐడిని మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేస్తే గెట్ ఓటీఆర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, మీకు గెట్ ఓటీఆర్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇక్కడ ఉంది కదా, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. గాట్ ఇట్? ఆ వన్ టైం పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఇచ్చేటటువంటి సమయం కేవలము ఒక 1 మినిట్ కంటే తక్కువ సమయం ఇస్తారు కాబట్టి రిజిస్టర్డ్ మొబైల్ మీ దగ్గర ఉంటే ఆ రిజిస్టర్డ్ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ 6 డిజిట్ ఓటీపీ నెంబర్ వస్తుంది, వన్ టైం పాస్వర్డ్. దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. దాని తర్వాత క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అంటే మీరు రోబోనా లేకపోతే మనిషి అని చెప్పేసి గుర్తుపట్టడానికి ఈ క్యాప్చాని ఇస్తారండి. ఇది కేసు సెన్సిటివ్, అంటే క్యాపిటల్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్ కొట్టాలి, స్మాల్ లెటర్ అంటే స్మాల్ లెటర్ కొట్టాలి, నంబర్ అంటే నంబర్ కొట్టాలి. ఒకవేళ మీకు అర్థం కాలేదు ఈ క్యాప్చా, ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంది, దాన్ని కనుక నొక్కితే మీకు డిఫరెంట్ క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చాని ఇక్కడ ఎంట్రీ చేయాలి. క్యాప్చాని ఎంట్రీ చేసిన తర్వాత మీ 6 డిజిట్ ఓటీఆర్ని కూడా ఎంట్రీ చేసిన తర్వాత అప్పుడు మీరు సబ్మిట్ బటన్ కనుక నొక్కితే ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ విండోలోకి ఎంట్రీ అవుతారు. ఈ పర్టికులర్ విండోలో మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చేయాల్సినటువంటి పని, మీ పేరు మీ టీఎస్పీఎస్సీ ఐడి ఇక్కడ వస్తుందండి, దీన్ని చెక్ చేసుకోండి. మీ టీఎస్పీఎస్సీ ఐడి మీ పేరు కూడా కరెక్ట్ వచ్చిందా లేదనేది మీరు చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, సీరియల్ నంబర్, నోటిఫికేషన్ నంబర్, నోటిఫికేషన్ డిస్క్రిప్షన్, గ్రూప్ 1 సర్వీసెస్, స్టార్టింగ్ డేట్ May 2, ఎండింగ్ డేట్ 31 May, అప్లై, యూజర్ గైడ్. ఇంకా మీకు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశంలో కూడా క్లారిటీ లేదనుకోండి, టీఎస్పీఎస్సీ కూడా ఇప్పుడు ఇదే రకమైనటువంటి స్క్రీన్ షాట్స్ పెట్టి మీకు ఒక యూజర్ గైడ్ ఇస్తూ ఉంది. ఆ యూజర్ గైడ్ మీద కనుక క్లిక్ చేస్తే ఒక్కొక్క స్టెప్లో మీరు ఎలా అప్లై చేయవచ్చు అనేటటువంటి మొత్తం స్టెప్స్ను కూడా టీఎస్పీఎస్సీ ఇచ్చింది. అక్కడ మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి అనేటటువంటి అఫీషియల్ ప్రాసెస్ను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు అంత తెలిసిందనుకోండి, ఇప్పుడు అప్లై అనేటటువంటి బటన్ దగ్గర క్లిక్ హర్ ఉంది కదా, ఆ క్లిక్ హర్ మీద క్లిక్ చేయండి. గాట్ ఇట్? క్లిక్ హర్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేటటువంటి ఫస్ట్ విండో ఇదండి. ఈ ఫస్ట్ విండోలో గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నంబర్ ఉంది. మొదటి వన్ మీరు చేయాల్సినటువంటి ఫోర్మోస్ట్ ఫినామినన్ ఏంటి అంటే డిక్లరేషన్ చేయాలి. ఫస్ట్ ఆ డిక్లరేషన్లో ఐ హ్యావ్ రెడ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ నంబర్ హియర్ ఫర్ ద నోటిఫికేషన్, అంటే నేను మొత్తం నోటిఫికేషన్ చదివిన అనేటటువంటి డిక్లరేషన్ దగ్గర మీరు టిక్ మార్క్ పెట్టాలి. ఓకే, మౌస్ తోటి టిక్ మార్క్ పెట్టాలి. సో దట్ మిమ్మల్ని మిగతా అంశాలను ఎంట్రీ చేయడానికి అల్లో చేస్తుంది టీఎస్పీఎస్సీ. మీరు ఆ టిక్ మార్క్ పెట్టిన తర్వాత అక్కడ మీకు మీ టీఎస్పీఎస్సీ ఐడి కనిపిస్తుంది, మీ పేరు కనిపిస్తుంది, మీ ఫోటో కనిపిస్తుంది, అండ్ మీ సిగ్నేచర్ కూడా కనిపిస్తుంది. దీంట్లో ఏదైనా ఎంట్రీ చేసుకోవాలనుకోండి, మీకు ఇంకా ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ మీరు ఎడిట్ ఓటీఆర్కి పోవాలి. ఇప్పుడు నేను లాస్ట్ ఎడిట్ ఓటీఆర్ 18th April రోజు చేసినాను కాబట్టి ఓటీఆర్ ఫ్రోజన్ టైం అని చెప్పేసి వచ్చింది చూడండి. మీరు లాస్ట్ ఓటీఆర్ ఎప్పుడు కనుక చేసుకుంటే ఆ పర్టికులర్ టైం అండ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయబడుతుంది. ఒకసారి మీరు డిక్లరేషన్ పైన టిక్ చేసిన తర్వాత ఇప్పుడు అదే పర్టికులర్ విండోలోనే నెక్స్ట్ విండో వచ్చేసి మీ బేసిక్ డీటెయిల్స్ యొక్క వివరాలు ఉంటాయి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉంటుంది, ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎందుకు ఉంటుందంటే మీరు ఆల్రెడీ ఓటీఆర్ని ఎడిట్ చేశారు కదా, ఆ వివరాలే ఇక్కడ పొందుపరుస్తారండి. మీ జెండర్ ఇక్కడ ఉంటుంది, మొబైల్ నంబర్, మదర్ టంగ్, మోస్ట్ ఇంపార్టెంట్ మీ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని కనుక మీరు రాంగ్గా పెట్టారనుకోండి, మీ మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ కానీ రోస్టర్ విధానం కానీ అప్లికేషన్ ఫీ మొత్తం కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. దాని తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేటు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, మదర్స్ నేమ్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఈమెయిల్ ఐడి, రిలీజియన్, ఐడెంటిఫికేషన్ మార్క్ 2 ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని సర్చ్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్ లేకపోతే మళ్ళొక్కసారి ఎడిట్ ఓటీఆర్కి వెళ్ళి ఈ వివరాలన్నింటినీ కూడా సర్చ్ చేసుకొని మళ్ళీ ఈ పర్టికులర్ ప్రాసెస్లోకి రండి.
ఓకే, ఖచ్చితంగా అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోండి. దాని తర్వాత మీరు ఏదైనా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ సిస్టాన్ని పొందాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఇక్కడ నో బదులు ఎస్ వచ్చింది అనుకోండి, లేదా ఎస్ బదులు నో వచ్చింది అనుకోండి, అగైన్ గో టు ఎడిట్ ఓటీఆర్. తర్వాత ఎక్స్ సర్వీస్ పర్సన్కి కొంత రిజర్వేషన్ ఉంది, స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా ఉంది, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్. ఒకవేళ మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక అయితే దీంట్లలో ఎస్ పెట్టుకోవచ్చు. ఇవేవి కూడా లేవు అనుకోండి, దెన్ నో అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్గా మార్చాలి అనుకుంటే అగైన్ గో బ్యాక్ టు ద ఓటీఆర్ ప్రాసెస్. అది చేసిన తర్వాతనే అగైన్ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ ఒరిజినల్ ప్రాసెస్. ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ నేను ఫస్ట్ సెకండ్ చదివి డైరెక్ట్ 5th క్లాస్కి జంప్ అయినా అంటారు, అండ్ 3rd 4th చదవలేదు అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ ఈ 2 సంవత్సరాల సర్టిఫికెట్లు లేవు, లేదా లాస్ట్ సర్టిఫికెట్ లేదంటున్నారు. కొంతమంది 4 సంవత్సరాలు చదివినాం కానీ ఓకే, సో మా సర్టిఫికెట్ లేవు, లేదా కొంతమంది 2 సంవత్సరాలు ఒక దగ్గర, 2 సంవత్సరాలు ఒక దగ్గర, 1 సంవత్సరం ఒక దగ్గర, 1 సంవత్సరం ఒక దగ్గర చదివినామని అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు ఎంతవరకు అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉందో అది మొత్తం కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓటీఆర్కి సంబంధించి మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారు అనేటటువంటి అన్ని అంశాలు చెప్పాను. అందులో లేకుండా కూడా ఉన్నటువంటి థింగ్స్ లైక్ మీరు ఒక క్లాస్ జంప్ చేశారనుకోండి, ఏం చేయాలని అడుగుతున్నారు. జంప్ చేయడానికి సంబంధించింది ప్రభుత్వం చెప్తుందండి. మీరు జంప్ చేస్తే ఏ వివరాలు పెట్టాలి అనేది ప్రభుత్వం చెప్తుంది. లేదా మీ స్కూల్ మూసేసింది, స్టడీ సర్టిఫికెట్లే లేవు, దాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. గాట్ ఇట్. అందుకోసమే మీరు నేను చెప్పినటువంటి వివరాలతోటి కూడా సాటిస్ఫై కానప్పుడు టీఎస్పీఎస్సీ గ్రీవెన్స్ సెల్కు మీ యొక్క సమస్యను విన్నవించండి. ఓకే, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఇదంతా కూడా వివరాలు ఉంటాయి. ఇది మీరు ముందే ఓటీఆర్ ఎడిట్లో భాగంగా చేసుకోవాలి. మీరు రెగ్యులర్ కనుక చదివింటే ఇక్కడ వస్తుంది, మీ స్కూల్ మూసేసినా లేదా ఓపెన్ యూనివర్సిటీలో చదివినా కూడా ఇక్కడ ప్రైవేట్ స్టడీ అని వస్తుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇది మల్టీజోన్ 1 మల్టీజోన్ 2కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఈ రంగారెడ్డి జిల్లా ఏ పర్టికులర్ మల్టీజోన్ కిందకు వస్తుంది అనేది బై డిఫాల్ట్ సెలెక్ట్ అవుతుంది. అందుకోసమే యూ షుడ్ బి కేర్ఫుల్ ఎనఫ్ టు సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్. దాని తర్వాత మీ యొక్క మండల్, విలేజ్, స్కూల్ నేమ్, అండ్ ఇక్కడ చూడండి అప్లోడెడ్ డాక్యుమెంట్ అన్నాడు. నేను ఏ డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేయలే, నాట్ అప్లోడెడ్. టీఎస్పీఎస్సీ ఏం చెప్పింది, మీరు డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. చేస్తే మంచిది. ఇప్పుడు సర్టిఫికేట్లు లేవనుకోండి, ఆ సర్టిఫికేట్ల కోసం తిరిగి మీ యొక్క టైం వేస్ట్ చేసుకోవద్దు. అప్పటి వరకల్లా ప్రభుత్వం ఏదో ఒక డిక్లరేషన్ ఇస్తుంది, అప్పటి వరకు ప్రభుత్వం ఏదో ఒక అంశం మీద స్పష్టత ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రిపరేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీ సర్టిఫికేట్స్కి సంబంధించి మీరు ప్రిలిమినరీ రాసి, మెయిన్స్ రాసి, అప్పుడు మీరు పాస్ అయ్యేటటువంటి అవకాశం కనుక ఉంటే అప్పుడు మీరు మెయిన్స్ మొత్తం రాసిన తర్వాత మీ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కోసం వెళ్ళండి. ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చే ముందు మాత్రమే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వాళ్ళు వెరిఫై చేస్తారు, అంతవరకు చెయ్యరు. అట్లా అని చెప్పేసి మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, రాంగ్ క్లెయిమ్ చేయకూడదు, రాంగ్ లొకాలిటీని చేయకూడదు. క్రిమినల్ కేసు పెట్టేసి మిమ్మల్ని డిబార్ చేసేటటువంటి అవకాశం టీఎస్పీఎస్సీకి ఉంటుంది. కాబట్టి ఏది కరెక్టో అది మాత్రమే ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి హెచ్చరికలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. తర్వాత మీ 10th స్టాండర్డ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఈ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎందుకుంటాయంటే, ఈ పరీక్ష మొత్తం కూడా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ తోటి జరుగుతుంది కాబట్టి ఈ పర్టికులర్ డీటెయిల్స్ని మీరు సరిగ్గా ఎంట్రీ చేయాలి. సో అప్లోడెడ్ డాక్యుమెంట్, నాట్ అప్లోడెడ్. అండ్ ఇక్కడ మీరు మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్, మీ యొక్క కాలేజ్ నేము, ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ మీరు ఓటీఆర్లో కనుక నింపి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క సెంటర్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలండి. ఎవరైనా కూడా మొత్తం 12 ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. 12 ప్రిఫరెన్సెస్. ఆ 12 ప్రిఫరెన్సెస్లలో ఫస్ట్ మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నారో ఇది ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ మాత్రమే, మెయిన్స్కి సంబంధించింది కాదు. దాంట్లో ఫస్ట్ నేను హైదరాబాద్ పెట్టాను. ఇప్పుడు మీరు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, మంచిర్యాల జిల్లానే పెట్టాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్లో ఉంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది
దీనికి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ కాబట్టి హైదరాబాద్, మీకు దగ్గర రంగారెడ్డి, మల్కజ్గిరి, వికారాబాద్, యాదాద్రి, ఇట్లా మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో, ఏదైతే దగ్గరగా ఉంటుందని అనుకుంటారో, ఎక్కడికైతే మీరు రీచ్ కావడానికి మీకు అవగాహన ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయో అవి ఒకటి తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అట్లా మొత్తం 12 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెంటర్ అలొకేషన్ అనేది టీఎస్పీఎస్సీ యొక్క డిస్క్రిషనరీ మోడ్లో ఉంటుంది. మీరు తొందరగా అప్లై చేసుకున్నారనుకోండి, మీకు కావాల్సినటువంటి సెంటర్ దొరికేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దాన్ని కొంచెం తొందరగా సెలెక్ట్ చేసుకుంటే మీకు పరీక్ష రాయడానికి ఇబ్బంది అనేది ఉండదు. సెంటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు క్రిమినల్ డిసిప్లినరీ కేసెస్ అని చెప్పేసి వస్తుంది. ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేస్? మీరు ఏదైనా నేరపూరితమైనటువంటి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇక్కడ మీకు ఎస్ అని కొట్టిరనుకోండి, ఎస్ అని కొడితే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అక్విటెడా, లేకపోతే కన్విక్టెడా, లేదా పెండింగ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ వస్తాయి. అక్విటెడ్ అంటే మీనింగ్ ఏంటి? మీ మీద నేరం ఆరోపించబడ్డది, ఏదైనా కేస్, ఎనీ పర్టికులర్ కేస్ మీ మీద నేరం ఆరోపించబడ్డది, కానీ ఆ నేరము ఇంకా రుజువు కాలేదు, అప్పుడు మీరు అక్విటెడ్ అని సెలెక్ట్ చేసుకోండి. కన్విక్టెడ్, మీ పైన నేరం ఆరోపించబడ్డది, కోర్టులో ట్రయల్ నడిచి మీ పైన మీకు పనిష్మెంట్ కూడా ఇచ్చింది, దాన్ని కన్విక్టెడ్. ఇప్పుడు కన్విక్టెడ్ అయిన తర్వాత కూడా కొన్ని కేసులు మళ్ళీ రివ్యూకి వెళ్తాయి, లేదా అక్విటెడ్ తర్వాత మీకు శిక్ష పడుతుందా లేదనేటటువంటి కేసు పెండింగ్లో ఉంటుంది. అట్లా ఏదైనా పెండింగ్లో ఉంటే ఆ పెండింగ్ పెట్టండి. అక్విటెడ్ కాకుండా, కన్విక్టెడ్ కాకుండా జస్ట్ ఏదైనా పిటి కేసు నమోదైంది అనుకోండి, దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక పోలీస్ స్టేషన్లో నమోదై ఉంటే ఆ పర్టికులర్ అంశాలను కూడా మీరు పెండింగ్ అనేటటువంటి దాంట్లో పెట్టండి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మీకు క్రిమినల్ కేసు నమోదైనంత మాత్రాన మీరు ఈ ఎగ్జామినేషన్కి ఇనెలిజిబుల్ కారు. క్రిమినల్ కేసు నమోదైనా, మీ మీద పోలీస్ కేసు ఉన్నా కూడా అది ఫాల్స్ కేసు కావచ్చు. అంటే మీ మీద నేరాలు మస్తు ఆరోపించబడతాయి, అంత మాత్రాన మీరు క్రిమినల్ అని కాదు. అది నిరూపించబడి మీరు కన్విక్టెడ్ అయి మీకు శిక్ష పడ్డప్పుడు మాత్రమే మీరు ఆ పర్టికులర్ నేరం కింద రుజువైనట్టు. కాబట్టి కేసు ఉన్నంత మాత్రాన మీరు ఎగ్జామినేషన్ నుండి డిబార్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు నిర్భయంగా కేసు ఉన్నా కూడా మీరు ఎగ్జామినేషన్ రాయొచ్చు. దాని తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే, ఓకే, రూల్స్ ప్రకారమే నేను ఇచ్చానని చెప్పేసి ఐ అక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ అన్న దగ్గర ఇది టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత ప్రివ్యూ అనేటటువంటి బటన్ ఉంది కదా, ఈ ప్రివ్యూ అనేటటువంటి బటన్ని నొక్కండి. అప్పుడు మీకు ప్రివ్యూ అనేటటువంటి బటన్ నొక్కితే అప్పుడు మీకు ఒక క్యాప్చా వస్తుంది. ఓకే, ఆ క్యాప్చాను ఇక్కడ మీరు అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఈ క్యాప్చా అనేది కేసు సెన్సిటివ్, దాన్ని జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. మళ్ళొక్కసారి మీరు ఎడిట్ చేయాలని అనుకున్నారనుకోండి, మళ్ళొక ఛాయిస్ ఉంది, మీరు ఎడిట్ అనేటటువంటి ఆప్షన్ను నొక్కండి. లేదు అంత కరెక్టే ఉంది అనుకుంటే మీరు కన్ఫర్మ్ అండ్ సేవ్ అని ఉంది కదా, సో ఈ కన్ఫర్మ్ అండ్ సేవ్ అనేటటువంటి బటన్ని నొక్కండి. ఈ కన్ఫర్మ్ అండ్ సేవ్ అనేటటువంటి బటన్ నొక్కితే ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ విండో ఓపెన్ అవుతుందండి. ఈ పర్టికులర్ విండో ఏం చెప్తుంది? అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. మీ క్యాండిడేట్ ఐడి చూపిస్తుంది, టీఎస్పీఎస్సీ ఐడి చూపిస్తుంది, ఎస్ఎస్సి దాని ఈక్వలెంట్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి నేమ్ చూపిస్తుంది. చాలామంది నన్ను ఒక డౌట్ అడిగారు, సార్ ఆధార్లో ఒక పేరు ఉంది, ఎస్ఎస్సిలో ఒక పేరు ఉందని. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నటువంటి పేరే ఫైనల్ అండి. ఆధార్లో వేరే పేరుంటే దానికి అనుగుణంగా మీరు మార్పించుకోవచ్చు, ఆధార్ కార్డుని ఎడిట్ చేసుకోవచ్చు, కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ని ఎడిట్ చేసుకోలేం. ఓకే, మీ జెండర్, మీ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు పే చేయాల్సినటువంటి అమౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు రిజర్వేషన్ ఉంటే ఒక అమౌంట్, జనరల్ కేటగిరీలో ఉంటే ఒక అమౌంట్, మీరు వేరే స్టేట్ వాళ్ళైతే ఇంకొక అమౌంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ అమౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ని ఆధారంగా చేసుకొని ఆటోమేటిక్గా మీ యొక్క అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ మదర్స్ ఆర్ ఫాదర్స్ నేము, మీ మొబైల్ నెంబరు, మీ ఫోటో, మీ సిగ్నేచర్, ఇదంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏదైనా రాంగ్ కనుక ఉంటే మళ్ళొక్కసారి మీరు ఎడిట్ చేసుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, మేక్ పేమెంట్ టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్.
ఓకే, మీరు అప్పుడు మేక్ ఏ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి. ఒకవేళ ఇప్పుడు పేమెంట్ ఆప్షన్కి సంబంధించినటువంటి వివరాలు లేవనుకోండి, దీన్ని క్లోజ్ చేసి మళ్ళొకసారి మీరు మళ్ళీ మీ టీఎస్పీఎస్సీ ఐడి తోటి ఎంట్రీ అయ్యి అప్పుడు కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. మీకు 31 మే వరకు అవకాశం ఉంది, అప్పుడు కూడా పేమెంట్ చేయడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏ పర్టికులర్ అంశం మీద కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ అయిన తర్వాత మాత్రమే మెయిన్స్ ప్రిపేర్ అవుతా అని కాకుండా, మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్ అంటే చౌటీస్ ఎకానమీలో టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. ఆ టెస్ట్ సిరీస్లో కనుక జాయిన్ అయితే మీ యొక్క రైటింగ్ ప్రాక్టీస్ అంతా కూడా ఇక్కడ చేయొచ్చు. మీ ప్రతి పేపర్ను కూడా లైన్ బై లైన్ ఎవాల్యుయేట్ చేసి మీకు రిమార్క్స్ చెప్పబడతాయి. అండ్ దాంతోపాటుగా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్, చౌటీస్ ఎకానమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ కావచ్చు. ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. ఆ సందేహాలన్నిటికీ కూడా రెగ్యులర్గా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.